హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అనపకాయ గుడుములు. ఈ అనపకాయని సేమ్ మనకి చిక్కుడుకాయ ఉంటుంది కదా! దొడ్డు చిక్కుడుకాయ సేమ్ అలాగే ఉంటుంది. వాటి గింజలతో కుడుములు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సంక్రాంతి సీజన్‌లో అయితే మా సైడ్ ఖచ్చితంగా చేసుకుంటారు. ఇప్పటివరకు దీని టేస్ట్ ఎవరైనా చూడకపోతే ఇలా ట్రై చేయండి. ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్‌లో. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము. దీనికోసం మెయిన్‌గా కావాల్సినవి కంట్రోల్ షాప్‌లో ఇస్తారు కదా! మనకి రైస్. అదొక 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. వీటిని నీట్‌గా ఓ 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఓ 1 అవర్ పాటు నానబెట్టుకోండి. ఇలా 1 అవర్ నానిన తర్వాత ఓ క్లాత్ ఉంటుంది కదా! దాన్ని వేసి వీటిని తడి ఆరపెట్టుకోవాలి. ఇలా మరీ ఎక్కువగా ఆరపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ వాటి తడిపోయేంత వరకు ఆరపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా 15 మినిట్స్ తర్వాత ఓ బౌల్‌లోకి తీసుకొని వీటిని కొంచెం మన దొడ్డు గోధుమ రవ్వ ఉంటుంది కదండీ! సేమ్ అలా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. మరీ పౌడర్‌లా చేసుకోకూడదు. మనం దీంట్లో సెపరేట్‌గా మళ్ళీ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటాము. సో, దీన్ని రవ్వలా చేసుకుంటేనే సరిపోతుంది. ఇలా చూపించిన కన్సిస్టెన్సీలో రవ్వలా పట్టుకోండి. ఇలా పడితేనే ఆవిరికి ఉడికినా కూడా మనకి పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనిలో సెపరేట్‌గా మళ్ళీ బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తాము. సో, దీన్ని రవ్వలా పట్టుకోండి. ఇవి మనం అనపకాయలంటే. మీకు ఇప్పటివరకైనా ఎవరైనా చూడకపోయినా, వీటి గురించి తెలియకపోయినా ఇలా ఉంటాయి. వీటి లోపల సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్‌ని మనం ఉడికించుకొని యూజ్ చేసుకుంటాము. ఇవి వింటర్ సీజన్‌లో అయితే సుచిత్ర ఆ ఏరియాలో వెళ్తుంటే సర్వీస్ రోడ్‌లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. మార్కెట్‌లో కూడా చాలానే ఉంటాయి. వీటిని ఒక పావు కిలో తెచ్చుకొని గింజలు తీసి ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి మళ్ళీ మనం ఆవిరికి ఉడికించుకుంటాం కదా! ఇలా సెమీగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యం రవ్వలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే ఉల్లికాడలు ఈ మూడింటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేస్తేనే అందులో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక 5-6 మిర్చీలని మెత్తటి పేస్ట్ లాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో మిర్చీలను వాడము. మిర్చీలను ఇలా పేస్ట్ చేసి మాత్రమే వాడుకుంటాము. మీ కారానికి తగ్గట్టుగా 5-6 అడ్జస్ట్ చేసుకోండి. ఒక స్పూన్ జీలకర్రను కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా ఇందులో వేసుకొని తగినన్ని వేడి నీళ్లు పోసుకొని కొంచెం జారుడుగా కలుపుకోవాలి. మనం సర్వపిండికి తయారు చేసుకుంటాం కదా! దానికన్నా కొంచెం జారుడుగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మళ్ళీ మనం బియ్యపు పిండిని యాడ్ చేసుకుంటాము. సో, ఇప్పుడు దీన్ని కొంచెం లూజ్‌గానే కలుపుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కొంచెం లూజ్‌గా కలుపుకుంటేనే మనం మళ్ళీ బియ్యం పిండి వేసినా కానీ గట్టి పడకుండా ఉంటుంది. ఇందులోకి 1 కప్ వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. దీన్ని వేయడం వల్ల మనకి ముద్దలా ఉంటుంది. అలా ముద్దలా ఉండాలి అంటే బియ్యపు పిండిని ఖచ్చితంగా వేసుకోవాలి. మనం కుడుముల్లా చుట్టుకునేటప్పుడు విడిపోకుండా ఉండాలంటే బియ్యపు పిండిని వాడాల్సిందే. మనం అదే ముందుగా తయారు చేసుకున్న బియ్యంనే పిండిలా పట్టుకున్నామంటే అవి విరిగిపోతాయి. కడిగిన బియ్యం కదా! అందుకనే విడిపోతాయి. అందుకే ఇలా బియ్య పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించిన అనపకాయ గింజలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పిండిలో మెల్లగా కలుపుకోవాలి. కొంచెం మనం ఉడికించి పెట్టుకున్నాం కదా! చిదిమిపోకుండా ఉండాలంటే నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ పాటు పక్కనుంచుకోండి. రైస్ అనేది కొంచెం తేమను అబ్జర్వ్ చేసుకొని కాస్త గట్టి పడుతుంది. అప్పుడే మనకు కుడుముల్లా చుట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు దీన్ని అడుగు నుంచి ఓసారి బాగా కలుపుకొని కుడుముల్లా చుట్టేసుకోవడమే. చూసారు కదా! ఇలా మనం ఏ షేప్‌లోకి చుట్టుకుంటే అదే షేప్‌లో ఉండిపోతాయి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ ప్లేట్స్‌ని తీసుకొని వాటికి ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇలాగే అన్ని ప్లేట్‌లకి కూడా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఒక్కొక్కటి చిన్న చిన్న కుడుముల సైజులో చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్‌లో పెట్టుకోవాలి. మనం కొంచెం మీడియం సైజులోనే పెట్టుకుంటేనే ఆవిరికనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. కొంచెం పెద్దగా చేసుకున్నామంటే లోపల వరకు పర్ఫెక్ట్‌గా ఉడకవి. అలాగే చిన్నగా చేసుకుంటే కూడా తొందరగా గట్టిపోతాయి. అందుకని అలా గట్టి పడకుండా ఉండాలి అంటే ఇలా కాస్త మీడియం సైజులో పెట్టుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి. అలా హోల్ పెట్టుకోవడం వలన మధ్యలో నుండి కూడా ఆవిరిపోయి కుడుములనేవి పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి. ఇలా చిన్నగా హోల్ పెట్టుకోండి సరిపోతుంది. ఇలాగే ఇదే షేప్‌లో అన్నింటిని కూడా చేసుకొని పెట్టేసుకోవాలి. మిగతా ఇడ్లీ ప్లేట్స్ అన్నిట్లలో కూడా ఇలాగే ఫిల్ చేసుకోండి. ఇలా కుడుముల్లా చుట్టుకున్న తర్వాత వీటిని ఇడ్లీ స్టాండ్‌కి అమర్చేటప్పుడు కూడా ఒక ఇడ్లీకి మరొక ఇడ్లీకి గ్యాప్‌లో పైన ప్లేట్‌ని అడ్జస్ట్ చేయండి. మనం ఇడ్లీలకి ఎలాగైతే అడ్జస్ట్ చేసుకుంటామో గ్యాప్స్ ఇస్తూ అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేస్తేనే ఇవి కొంచెం ఉడుకుతున్నప్పుడు కాస్త సైజ్ ఇంక్రీజ్ అవుతాయి కదా! పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. 2 కుడుములకి మధ్యల ఇంకొక ప్లేట్‌లో ఉండే కింద కుడుములాగా. చూసారు కదా! ఎలా వచ్చాయో మనకి పైన 2 వస్తే కింద 1 అన్నట్టుగా. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో వాటర్‌ని పోసుకొని వేడి చేసుకోవాలి. ఇవి కాస్త మరిగిన తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్‌ని ఇందులో పెట్టుకొని ఓ 15-20 మినిట్స్ పాటు ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ పాటు ఉడికించుకోవడం వల్ల పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి. ఇది నాకు 15 మినిట్స్ వరకి ఇలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది.
చూసారు కదా! ఇలా ఉడికిపోయాయంటే మనం డీమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్‌గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇప్పటివరకు మీరు ఎవరు ఈ టేస్ట్‌ని చూడనట్టయితే ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయివి. ఓసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా తినాలని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయి. చూసారు కదా! ఇలా మనం హోల్ పెట్టుకోవడం వల్ల లోపల వరకు కూడా ఆవిరి వెళ్తుంది. పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి. ఇంతే ఇలా తయారు చేసుకున్నామంటే అనపకాయ కుడుములనేది రెడీ అయిపోతాయి. సింపుల్‌గా వీటిని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని తినేయడమే. చూసారు కదా ఫ్రెండ్స్! ఈ కుడుములను ఎలా తయారు చేయాలో, ఇలాంటి వెరైటీ రెసిపీస్‌ని మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అలాగే మరెన్నో రకాల వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, ఈ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలైనా కానీ మన ఛానల్‌లో చాలానే ఉన్నాయి. ఓసారి విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.